వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని చెరువుకట్ట వద్ద శివాలయం వీధిలో గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము, అన్న సంతర్పణ, అదేవిధంగా 23వ తేదీ సాయంత్రం గ్రామసభ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు టై పార్కనాథ్ శర్మ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా భక్తాదులు దాతల సహాయ సహకారాలతో సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, దాతలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. 22వ తేదీ శనివారం సాయంత్రం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ వేడుకలతో పాటు అన్నదాన కార్యక్రమము, తదుపరి 23వ తేదీ సాయంత్రం స్వామివారిని పట్టణ పురవీధుల గుండా గ్రామసభ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున భక్తాదులు, దాతలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం నందు ఈరోజు అన్నప్రసాద వితరణ, అన్న సమారాధన సేవాకర్తలు శ్రీ సద్దల శ్రీరాములు గారు, వారి ధర్మపతి నాగలక్ష్మి మాతమ్మ, సద్దల చంద్రాయుడు మాతమ్మ, సద్దల శ్రీరాములు, నాగలక్ష్మమ్మ మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో శివస్వాములందరికీ ఈరోజు అన్నప్రసాద వితరణ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ చేసిన శివభక్తాదులకు, శివ దీక్షాపరులకు అందరికీ కూడా శ్రీ మహాగణపతి కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహం కలిగి సుఖ సంతోషంతో ఉండాలని ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోరుకుంటూ అందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ఒక్కరికి కూడా ఆ స్వామివారి, అమ్మవారి అనుగ్రహం కండి సుఖ సంతోషాలు ప్రతిరోజు కూడా ఇదే మాదిరిగే ఎక్కడా చూడండి లోటు పట్టడం లేదు. చూసినారా మీరు? ప్రతిరోజు ఏదో జరిగిపోతుంది. ఆ ఇంజన్ పట్టాలు ఎక్కేంతవరకే, పట్టాలు ఎక్కితే అది ఆటోమేటిక్గా సమయ పిక్కపోతుంది ముందుకు. అట్లా ఎక్కించేందుకు మన బాధ్యత. ఇప్పుడు చూడు, ఈ వారం అంతా ఏదో విధంగా, ముందు వారం అంతా ఇబ్బంది పెట్టాం, ఈ వారం అంతా ప్రతిరోజు ఏదో ఒక సేవాకర్త రావడం, కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మీరందరూ ఇదే పూర్తితో ప్రతిరోజు కూడా వచ్చి సకాలంలో ఇక్కడ అందరికీ సహకరిస్తూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎట్లయితే దిగ్విజయం చేస్తున్నారో, రేపు 22వ తారీఖు కూడా కళ్యాణోత్సవము, 23 గ్రామోత్సవము, అందరూ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఈరోజు అన్నప్రసాద వితరణ సేవాకర్తలకు అందరి ప్రధాన కృతజ్ఞతలు, స్వామివారి అనుగ్రహం మీద ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞాతపి జానతో సంకల్పమాన ఉపకల్పమాపకృప్తం యుక్తం శ్రేయోగసే సంభూతం భూతం చిత్రకేతు ప్రభాన్ నాభాన్ సంభాన్ చతుబంధో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఆయురారోగ్య ఐశ్వర్యాద్రస్తో శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద్రస్తో అన్న సేవాకర్త సుఖీ భవ. శ్రీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ బహుళ దశమి అనగా తేదీ 22/2/2025 తేదీ శనివారం రోజున సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించబడును. తదుపరి 8 గంటలకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్న సమారాధన. తర్వాత 23/2/2025 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం నిర్వహించబడును. ఈ కార్యక్రమం 2 రోజులు కూడా శివస్వాములు, శివభక్తాదులు విరివిగా 50 మంది పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కోర్చు. ప్రతిరోజు ఈ 2 రోజులు కూడా మీకు తోచిన సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. కావున మీకు తోచిన యథావిధిగా సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రవుతారని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా పత్రిక రిలీజ్ చేయడం జరుగుతుంది. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.